బహుశా మోడీ తాతకు పిచ్చి పట్టి ఉంటుంది, అందుకే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండూ కుమ్మక్కయ్యాయంట. కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీతో కుమ్మక్కై రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అంటున్నాడు. అసలు మోడీ తాత మీకు మతుందా ఏమైనా? వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తరఫున ఏ కుటుంబ సభ్యుడైనా రాజకీయాలలో ఉన్నారా? మళ్ళీ ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది ఆ కాంగ్రెస్ పార్టీ కాదా? కుటుంబంలో కలహాలు తీసుకొచ్చింది, షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది ఆ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఏ రకంగా కుటుంబ పరిపాలన అంటున్నారు? మరి ఏ రకంగా కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం కలిసిపోయాయి అని అంటున్నారు? 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ప్రపంచంలో ఎవరైనా విద్యారంగానికి, వైద్య రంగానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినన్ని నిధులు ఏ రోజైనా మీరైనా మీ గుజరాత్లో కానీ లేకపోతే దేశంలో ఎక్కడైనా మీరు ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒక విద్యారంగానికే 75,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2.77 లక్షల కోట్లు అవ్వాతాతల ఖాతాలో, అక్కా చెల్లెమ్మల ఖాతాలో జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న అనేది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచంలో ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏ రకంగా అవినీతి జరిగింది అని మీరు అనుకుంటున్నారో అది కూడా చెప్పాలి. గుడ్డిగా అవినీతి జరిగిపోయింది అనేస్తే ఎలా మోడీ తాత? ఏం మాట్లాడుతున్నారు మోడీ తాత? దేశంలో 140 కోట్ల ప్రజలుంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కూడా మీరు లబ్ధి చేకూర్చారా? ఏమి లబ్ధి చేకూర్చారో మీరు సవివరంగా దేశ ప్రజలందరికీ వివరించండి. మిమ్మల్ని ఘోరంగా ఎన్ని తిట్లు తిట్టాడో, మీ కుటుంబాన్ని బయటకు లాగిన చంద్రబాబుతో మీరు మళ్ళీ పొత్తు ఎలా పెట్టుకున్నారు? అంత సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకోవడం వెనకాల ఏ రహస్య ఒప్పందాలు ఉన్నాయి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు ఈరోజు కేసుల నుండి బయటపడ్డాడు. ఆయనకు బెయిల్ వచ్చిందంటే కారణం ముడుపులు ఎన్ని కోట్లు మీరు తీసుకున్నారో అది కూడా మీరు ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ముడుపులు ఇచ్చి బెయిల్పై బయటకు వచ్చారు అనేది రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు అవినీతి డబ్బులు బయటకు తీస్తాను అని గత 10 సంవత్సరాల నుండి ఊదరగొడుతూ, ప్రత్యేక హోదా ఇస్తానని ఊదరగొడుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వంపై, జగనన్నపై విమర్శలు చేసే అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మోడీ తాత, మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. బహుశా మీకు వయసు అయిపోయింది కదా, అందుకే ఏపీకి వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.